హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిక్కీ డైలీ వ్లాగ్స్. ఈ రోజుటి వీడియో అండి, ఆషాఢ మాసం వచ్చింది కదా. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది అని పెద్దలు చెప్తూ ఉంటారు కదా. అదేవిధంగా మా ఊరిలో ఇలా చిన్న గోరింటాకు చెట్టు అయితే ఉందండి. పెద్దగా ఎక్కడైతే గోరింటాకు చెట్లు లేవు. అదేవిధంగా మా కోడలు ఈ విధంగా గోరింటాకు అయితే కోస్తుంది. ఈ గోరింటాకు చెట్టు బ్యాంకులో ఉందండి, అంటే బ్యాంక్ దగ్గర అయితే ఉంది. అందుకోసం అక్కడికి వెళ్ళి నేను మా కోడలు అయితే గోరింటాకు కోస్తున్నామండి. ఇలా గోరింటాకు కొయ్యగానే ఆ బ్యాంక్ మొత్తం కూడా చూపించాలి అనిపించింది, అందుకోసమే చూపించాను. అష్మిత హాయ్ చెప్పు. తగ్గించుకుంటే మంచిది. ఇలా సరదాగా అయితే అక్కడ గోరింటాకు కోసామండి. అక్కడ చాలా పురుగులైతే ఉన్నాయి. ఇలా పురుగులు ఉండడం చూసి కొయ్యడం కూడా ఆపేసాము. అదేవిధంగా అక్కడ చిన్న చెట్టు ఆల్రెడీ ఆ చెట్టుకి అందరూ కోసేశారండి. మేము వెళ్ళేసరికి కొంచెమే ఉండింది. దానిని ఈ విధంగా మిక్సీలో పెట్టాము. మిక్సీలో ఏ ఇంగ్రీడియంట్ వేసాము అని అందరికీ సందేహం అయితే వస్తుంది కదా. నేను ఒకే ఒక ఇంగ్రీడియంట్ వేసానండి. అందరూ చింతపండు, వక్క, చక్కెర అదేవిధంగా చాలా రకాలుగా వేస్తుంటారు కదా. నేను ఓన్లీ ఒక నిమ్మకాయ, పెద్ద నిమ్మకాయ ఇంత సైజు తీసుకొని ఆ పెద్ద నిమ్మకాయని 2 భాగాలుగా కట్ చేసి అయితే ఆ పులుసుని మొత్తం ఆ గోరింటాకులో చేసేసాను. అయితే నాకు కొంచెం వాటర్ అనేది ఎక్కువ అయింది, కారుతూ ఉంది. అదేవిధంగా ఆషాఢ మాసంలో ఇలా పెట్టుకుంటే మంచి మొగుడు వస్తాడు, ఎర్రగా పండుతుంది అని చాలామంది చెప్తూ ఉంటారు కదా. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది ఈ ఆకు పెట్టుకుంటే అంటారు. నాకైతే మంచి మొగుడు వచ్చాడండి. మిగతా వాళ్ళైతే మంచి మొగుడు రావడం కోసమైనా పెట్టుకోండి. అదేవిధంగా ఆషాఢంలో పెట్టుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుందని పెద్దలు చెప్పారు. అందుకోసమే ఇలా నేను చాలా సింపుల్గా అయితే పెట్టుకున్నాను. పెద్దగా పెట్టుకోవడం రాదు, అందుకే చాలా సింపుల్గా అయితే పెట్టుకున్నాను. ఇలా పెట్టుకొని 1 అవర్ కానీ లేదా హాఫ్ అన్ అవర్ కానీ ఖచ్చితంగా ఉంచండి. ఇలా ఉంచిన తర్వాత మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. మనం ఏమి వేయకపోయినా కొన్ని ఆకు అయితే గోరింటాకు ముందుగానే ఎర్రగా పండేస్తుంది. ఇది కొంచెం నాకు కలర్ తక్కువగా అనిపించింది ఈ ఆకు అయితే, అందుకోసమే నేను ఒక నిమ్మకాయ అనేది కట్ చేసి వేశాను. నేను ఒక 10 నిమిషాల కంటే ఎక్కువ ఉంచలేదండి, ఎందుకంటే మా బాబు బాగా ఏడుస్తూ ఉన్నాడు. అందుకోసమే నేను త్వరగానే కడిగేశాను. నైట్ పెట్టుకొని మార్నింగ్ కడిగే వాళ్ళకైతే చాలా ఎర్రగా అయితే పడుతుందండి. కుంకుమ కలర్ ఎలా ఉంటుందో అలా ఖచ్చితంగా ఉంటుంది. చాలామంది మీకు టైం ఉంటే నైట్ పూట పెట్టుకొని మార్నింగ్ కడుక్కుంటే చాలు, డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. కోన్ కన్నా కూడా చాలా ఎర్రగా పండుతుంది. ఈ ఆషాఢంలో కంపల్సరిగా కోన్స్ కాకుండా ఇలా గోరింటాకు ట్రై చేసి చూడండి, మంచి జరుగుతుంది అని పెద్దలు చెప్పారు కాబట్టి నేనైతే చాలా సింపుల్గా అయితే గోరింటాకు పెట్టుకున్నాను. అది వాటర్లా కారిపోతూ ఉంది, అయినా కూడా అలానే పెట్టుకుంటూ ఉన్నాను. ఈ గోరింటాకు మనం ఎర్రగా పండేదానికి ఎన్నో రకాలుగా వేస్తుంటామండి, అవన్నీ కూడా ట్రై చేయవచ్చు. అదేవిధంగా చాలామంది ఏంటంటే గోరింటాకు లేదు కదా అని చెప్పేసి మెహందీ అంటే కోన్స్ పెట్టేస్తూ ఉంటారు కదా, చాలా ఫన్నీగా. ఈ ఆషాఢంలో మాత్రం కంపల్సరీగా గోరింటాకు కూడా బయట అమ్ముతూ ఉంటారు. మీరు ఖచ్చితంగా గోరింటాకు తెచ్చుకొని పెట్టుకోండి. కాళ్ళకి చేతులకి పెట్టుకోవడం వల్ల హెల్త్ ఇష్యూస్ కూడా ఏమీ రావండి. గర్భం అంటే గర్భాశయానికి కూడా మన అరచేతిలో రేఖ ఉంటుందంట, అదైతే నాకు పూర్తిగా తెలీదు. ఆ రేఖకు కూడా చాలా మంచిదంట. ఇలా పెట్టుకోవడం ద్వారా మీరు కూడా ఖచ్చితంగా ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోండి. నేను ఒక 10 నిమిషాలు పెట్టుకొని కడిగేశాను. మా బాబు బాగా ఏడుస్తున్నాడు, అయినా కూడా నాకు చాలా బాగా పండింది. ఆరెంజ్ కలర్లో వచ్చింది. ఈ నైట్ కానీ అలానే ఉంటే రేపు మార్నింగ్కి బాగా ఎర్రగా అయితే వచ్చేస్తుంది నా చెయ్యి. నైట్ పెట్టుకొని మార్నింగ్కి తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.